నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. మన దగ్గర ఉన్నారు శర్మ గారు, సీనియర్ జర్నలిస్ట్. అయినా ఈరోజు మనము ఏం విశ్లేషించబోతున్నామంటే, ఈ ఫోటో చూసారు కదా, ఈ ఫోటోని విశ్లేషించబోతున్నామండి. ఈ ఫోటోలో ఏముంది, ఇక్కడ లారెన్స్ బిష్ణోయ్ ఉన్నారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది, హనుమాన్ జయంతికి సంబంధించిన కొన్ని ఈ బ్యానర్లు అవి ఇవి కనిపిస్తున్నాయి. ఈ హనుమాన్ జయంతి వేడుకల్లో ఈ బ్యానర్స్ మధ్య బిష్ణోయ్ బ్యానర్ ఎందుకుంది, దీని గురించి మన శర్మ గారిని, సీనియర్ జర్నలిస్ట్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శర్మ గారు. ఓకే, ఇక్కడ బిష్ణు లారెన్స్ ఒకసారి మనం ఇక్కడ ఫోటో చూస్తే దైవికమైన కార్యక్రమం అది. హనుమాన్, లక్షలాది మంది హనుమత్ భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో చేసేటువంటి శోభాయాత్ర. ఇక్కడ ఫోటో ఈయనది ఎందుకు ఉంది అంటే, ఒక మెసేజ్ ఈయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది. స్వాతంత్రోద్యమంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా అవి ఇవి ఏర్పాటు చేసి ముందు నడిచిన మహాత్మా గాంధీ ఏం చేసిండు, సబ్కో సమ్మతి హే భగవాన్, అందరూ నచ్చితేనే, అందరూ సమానంగా ఉండాలి అని భగవాన్ అన్నాడు. అంటే అందరము ఒకటే. అదే దాంట్లో అహింస పరమో ధర్మ, హింసను ప్రేరేపించొద్దు. ఎవడైనా శత్రువు నీ చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించు. అది అప్పుడు. ఇప్పుడు నీ మతం మీద ఎవడైనా దాడి చేస్తే నువ్వు అట్లే ఎఫెక్ట్గా మళ్ళా రిఫ్లెక్షన్ అంటాం కదా, ఫోకస్ రిఫ్లెక్షన్. ఒక అద్దం మీద మనం ఫోకస్ వేస్తే ఏమవుతుంది, మళ్ళీ రిఫ్లెక్షన్ వస్తుంది. వాడు ఎట్లా చేస్తుండో నువ్వు అట్లా చెయ్యి. రామ రామ శివ అంటూ భజన చేసుడు కాదు అది. ఇప్పుడు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించుడు అప్పుడు. ఇప్పుడు ఇది క్షాత్రం. నీ చేతిలో కత్తి అవసరం లేదు. నువ్వు ధైర్యంగా నీ మతాన్ని, నీ సంస్కృతి సాంప్రదాయాలను ఎవడైనా కించవరిస్తే, ఎవడైనా ఏదన్నా చేయడానికి దుస్సాహసిస్తే వీరత్వం ప్రదర్శించు. అదే ఈయన చూపిస్తున్నాడు. అందుకే ఫోటోలు పెట్టారు. ఒక గొప్పనైన శోభాయాత్ర దగ్గర ఈయనను చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్లకు అంటే, ఈయన జైల్లో ఉన్నా కూడా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, హిందూ సాంప్రదాయాల కోసం, హిందూ మతం కోసం, హిందూ దేవుళ్ళ కోసం వీటి మీద జరుగుతున్న దాడులను, అదే విధంగా గ్రౌండ్లోకి వచ్చింది కాబట్టి చేస్తుంది. అంతే కదా. గాంధీవం అంటే ఏంది, దాని అర్థం ఏంది, యుద్ధ రంగంలో ఉపయోగించేటువంటిది గాంధీవం. ఇప్పుడంటే క్షిపణులు అవి వచ్చినా కానీ ఒకప్పుడు రామాయణ ఇతిహాసాలు, భారతంలో చూస్తే అవే కదా, గాంధీవాలే కదా. అదే గాంధీవం ఇప్పుడు ప్రతివాడు ధరించాలి. హిందూ మతం మీద చేస్తున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండించాలి, పోరాటం చేయాలి, ఒక సమూహంగా వెళ్ళాలి. క్షాత్రియ ధర్మం అంటారు. క్షత్రియుడు అది కులం, క్షాత్రియం శక్తి. హిందూ జాగృతమైనటువంటి సమయంలో ఆ క్షత్రియ తత్వాన్ని మనం తయారు చేసుకోవాలి. ఎవరినో దండించాలని కాదు, వాడు చేస్తున్న దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. వాడు చేసే దాడులను అంతకంటే ఎక్కువ స్థాయిలో దండిస్తేనే వాడు భయపడతాడు. లేకుంటే శాంతి శాంతి శాంతి, లేకుంటే హనుమాన్ చాలీసా ఏదైనా గుడి మీద వాడు చేయంగానే గుడి శుద్ధి చేసి హనుమాన్ చందనం పెట్టేసి భజనలు చేస్తే కాదు. చేసినోడు దొరకబట్టాలి. వాడు మళ్ళీ జన్మలో, ఈ జన్మాంతంలో మళ్ళీ అటువంటి చేయకుండా చేయాలి. అది నేర్పిస్తుంది. అలాగే శర్మ గారు, ఈ బిష్ణోయ్ ఫోటోతో పాటు మన యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో కనిపిస్తున్నది. ఇంకా ఢిల్లీ సంఘటనలో జరిగింది కదా, తరుణ్ ఫోటో కనిపిస్తుంది. దీని గురించి కాస్త చెప్పండి గురుగారు. ఈ రోజుల్లో హిందువులు జాగృతమై ఒక ఉత్సాహానికి వస్తున్నారంటే ప్రధానమైన కారణం ఒకటి, ప్రధాని మోదీ, నరేంద్ర మోదీ. రెండవది
అల్లకల్లోలంగా ఒక గూండాయిజంతో వ్యవహారం చేసేటువంటి ఉత్తరప్రదేశ్, అక్కడ మొత్తం గూండాలు, కిడ్నాప్లు, హత్యలు జరుగుతున్నటువంటి వేళ ఆయన ముఖ్యమంత్రి అయింది అక్కడ ఉత్తరప్రదేశ్. కంప్లీట్గా ఫినాయిల్ వేసి గడిగినట్టు ఉత్తరప్రదేశ్ని గడిగింది. ఎవడైనా హిందువులపైన కానీ, హిందూ దేవాలయాలపైన కానీ, లేకుంటే మహిళలపైన కానీ ఎవడైనా అఘాయిత్యాలకు పాల్పడితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ శిక్షలతో పాటు, ఎన్కౌంటర్లతో పాటు వాడు నివాసంగా ఉంటున్నటువంటి ఇండ్లను కూడా కూలగొట్టారు. దాని పేరేంటి? బుల్డోజర్. డబుల్ ఇంజన్ సర్కార్, బీజేపీ నినాదం. ఢిల్లీలో కూడా అంతే. మొన్న హోలీ పండుగ రోజు ఘనకార్యం చేసిర్రు ముస్లింలు. హోలీకి సంబంధించిన రంగులు అమ్ముకుంటారు వాళ్ళే, వాటి మీద ఆధారపడతారు, కుటుంబాలు మొత్తం పోషిస్తారు. కానీ హోలీ రంగు ఒక ముస్లిం ఆమె మీద పడ్డదని అభం శుభం తెలియనటువంటి పోలీస్ కానిస్టేబుల్ అయిన తరుణ్ను చంపారు. అంటే ఏమన్నట్టు? అక్కడ ఏమైంది? వేరే ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అలాంటివి జరగకపోవు. కానీ ఎప్పుడైతే ముస్లింలు చేసిర్రో ఇమ్మీడియట్లీ బీజేపీ స్పందించింది. అక్కడ బుల్డోజర్ కొంపలు కూలగొట్టింది. ముస్లింలు తోక ముడిచి పరారేరు. అదే స్థితిలో, అదే ఇష్యూలో చీపురుకట్ట పార్టీ ఉన్నది, ప్రజలందరికీ తెలుసు. అదే ఉంటే మాత్రం మన హిందువుల పరిస్థితి ఎలా ఉంటుండే? మన వాళ్ళే బాధితులే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. వాళ్ళు ఢిల్లీలో ఇంకో గొప్పనైన విషయం, మామూలుగా రంజాన్ సమయంలో అక్కడే సెక్యూరిటీ ఉంటుంది బయట, ఫుల్ సెక్యూరిటీ తోటి రంజాన్ నెలలో నమాజ్ చేసిరు వాళ్ళు. ఇది జాలదు భయం, వణుకు జాలదు. హిందూ జాగృతం అవుతున్న దానికి చిన్న ఎగ్జాంపుల్ ఢిల్లీ ఉదాహరణ. ఇలాంటి వాళ్ళ ఫోటోలు మనం పెట్టుకోవాలి. యోగి భవిష్యత్తులో కాబోయే ప్రధాని, అందులో ఎలాంటి సందేహం లేదు. తరుణ్ ఒక అమాయకుడు, ఆ సంఘటనతో సంబంధం లేనటువంటి వ్యక్తి మరణించి నీకేమైంది? మీకు ఆ రంగు నీ బట్టల మీద పడితే నీకు ఏం నష్టం వచ్చింది? వాళ్ళు క్షమాపణ చెప్పారు. క్షమాగుణం అనేది భారతీయుడి హక్కు, రక్తంలో ఉన్నది. ఎంత శత్రువైనా క్షమించండి అని 2 చేతులు జోడిస్తే ఎవడైనా. ఎందుకంటే రాజులు కూడా అంతే కదా. రాజులు యుద్ధాలు వస్తే రాజుల భార్యలు అన్నాన్ని బొట్టు పెట్టి రాఖీ కడితే ఆ రాజ్యం మీద దండయాత్ర చేయకుండా వెనకకు పోయిన చరిత్ర మనది. క్షమించమంటే ఏమి? వాడు ఊరుకుంటే ఏమవుతుంది? మీకు ఒక గ్యాంగ్ దొరికొచ్చి ఒకరిని హత్య చేసిర్రే, అటువంటిప్పుడు ఇగో ఇటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అది జరుగుతున్నది. కాబట్టి హనుమాన్ శోభయాత్ర కాదు, రేపు ప్రతి ఆలయం దగ్గర హిందువులను జాగృతపరచడానికి, హిందువుల చైతన్యం తీసుకురావడానికి, హిందువుల్లో క్షత్రియత అంటే ఏంటి? తుపాకులు కత్తులు పట్టుకుంటేనే కాదు, అంతటి గుండె ధైర్యం. యుద్ధానికి వెళ్ళేవాడు సైనికుడు ఏ విధంగా తయారవుతాడు వాడు, అట్లా ప్రతి హిందువు కూడా నా హిందూ మతానికి ఎవడైనా ఇబ్బంది పెడితే ఆ విధంగా మేము అందరం కలిసి ఎదురాడి పోరాటం చేస్తామనే తత్వం రావాలంటే వీళ్ళు ఉదాహరణ కాదా మనకు? చూశారు కదా శర్మ గారు ఏం చెప్తున్నారంటే, ఈ లారెన్స్ బిష్నోయ్ యొక్క చిత్రపటాన్ని గుళ్ళ దగ్గర, ఊర్లలో కావచ్చు, వీధుల్లో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దగ్గర పెట్టుకొని క్షాత్ర ధర్మాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క హిందువులోనూ క్షాత్ర ధర్మం అనేది అత్యంత ముఖ్యమైనదని చెప్పకనే చెప్తున్నారు. ఈ యొక్క విశ్లేషణ మీద మీ కామెంట్స్ని తెలియజేయండి. జై హింద్.